వెల్కమ్ బ్యాక్ టు నిన్ను యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం గుమ్మడికాయ కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ గుమ్మడికాయ మంచిగా కడిగేసి తర్వాత కట్ చేసిన తర్వాత లోపల తీసేయాలి. తీసేసిన తర్వాత మొత్తం గుజ్జు కూడా తీసేసి ఈ గింజలు అన్నట్టు ఇవి తింటే కూడా మంచిదే ఆరోగ్యానికి. ఇవి మొత్తం లోపలిది అవి గుజ్జు అన్నట్టు తీసేసినవి. తర్వాత పొడుగు చిన్న ముక్కలు అంటే తర్వాత పొడుగు కట్ చేసిన అది కట్ చేస్తే కూడా రావట్లే, చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి నేను ఎలా కట్ చేసినానో, చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఇట్లా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఎలా కట్ చేసినానో. పైన పొట్టు మాత్రం రావట్లే, మామూలుగా గీకిన తర్వాత ఇట్లా కట్ చేసి ఒక బౌల్లో వాటర్లో వేసుకున్న ఒక గిన్నెలో, అందులో వాటర్తో మంచిగా కడగాలి. ఒక 2-3 సార్లు ఇట్లా గిన్నెలో పోసుకున్న కడిగిన తర్వాత నెక్స్ట్ చింతపండు నానబెట్టుకోవాలి. చింతపండు మనకు ఎంత పులుపు అవసరమో అంత నానబెట్టుకోవాలి. తర్వాత 2 పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. తర్వాత ఒక 2 ఆనియన్స్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత పుదీనా కట్ చేసుకున్న, కొత్తిమీర, కొంచెం మెంతాకు, కరివేపాకు ఇవన్నీ కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. తర్వాత ఏమేమి కావాలో ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ. తర్వాత ఒక గ్యాస్ మీద గిన్నెలో ఆయిల్ పోసుకొని తర్వాత పోపు దినుసులు వేసుకోవాలన్నట్టు. శనగపప్పు, మెంతులు, జీలకర్ర, ఆవాలు, ధనియాలు, ఒక 2-3 ఎండుమిర్చి ఇవన్నీ వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్. మెంతాకు ఒకసారి మీరు కూడా ఇట్లా ట్రై చేయండి. కరివేపాకు సూపర్ ఉంటుంది. ఇవన్నీ ఒకసారి వేసి కలుపుకోవాలి. కలిపిన తర్వాత పైన మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికేయాలి. ఎలా ఉంటుందో అని అనుకున్న ఫ్రెండ్స్, కానీ చాలా చాలా బాగుంది. ఎప్పుడు తినం ఇవి, అసలు ఎట్లా ఉంటుందో చూద్దామని ట్రై చేసినాం. చపాతీతోనే సూపర్ ఉంది. కొంచెం పసుపు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఒక 2 నిమిషాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుకోవాలి. కలిపిన తర్వాత పైన మూత పెట్టాలి. ఉప్పు ఒక 2 స్పూన్లు, ఉప్పు వేసిన తర్వాత ఒకసారి కలపాలి. కొంచెం కారం వేయాలి. మీకు ఎంత పడుతుందో అంత కారం పైన ఒక 2 నిమిషాలు మూత పెట్టాలి. మూత పెట్టిన తర్వాత మళ్ళీ కలపాలి. కారం వేసిన తర్వాత ఉడికింది అది చూడండి. అట్లా స్పూన్తో ఇట్లా ఒత్తగానే తెలుస్తుంది అన్నట్టు. నెక్స్ట్ చింతపండు రసం వేసుకోవాలండి. మీకు ఎంత కావాలంటే అంత పోసుకోవచ్చు. నిమ్మకాయ ఒకసారి కలపాలి. కలిపిన తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసి కలుపుకోవాలి. ఉడికిందండి చూడండి. ఇట్లా మొత్తం పైన ఆయిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి.
ఉడికిందేమో చూడండి. నెక్స్ట్ కొంచెం పుదీనా, నెక్స్ట్ కొత్తిమీర. లైక్ చేయండి, షేర్ చేయండి, బాయ్. బెల్లం,